హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది మా ఊర్లో కాలువ అన్నమాట. చెరువు నుంచి వచ్చే నీరు ఈ కాలువ ద్వారానే వస్తుంది. అయితే ఈ కాలువ నిండా గడ్డి, రకరకాల మొక్కలు మొలవడం వల్ల నీరు రావట్లేదు ఫ్రెండ్స్. అందుకే ఊర్లోని రైతులందరూ ఇట్లా వచ్చి శుభ్రం చేస్తున్నారనమాట కాలువ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, రైతుల కష్టాలు ఎలా ఉన్నాయో. అది వరేసంలే కానీ మరి నీరు కావాలి కదా, నీరు అలా కొంచెమే వస్తుంది ఈ మొక్కలు ఉండడం వల్ల. అందుకే రైతులందరూ కలిసి ఇట్లా మొక్కలు కోసేస్తున్నారనమాట. కోసేసి ఒడ్డున పెట్టేస్తున్నారు. గడ్డి, మొక్కలు అన్నీ కూడా. ఇలా ఉన్నప్పుడు క్రిమికీటకాలు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా కోసి పక్కన పెడుతున్నారనమాట. రైతుల యొక్క కష్టాలని మనం తీర్చలేం ఫ్రెండ్స్, కానీ రైతులకు మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఇట్లా వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం ఈ కాలువలు ఇవి క్లీన్ చేసే విధంగా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ క్లీన్ చేయడం అయిపోయింది. ఇక మొత్తం అటు చివరి నుంచి చెరువు వరకు క్లీన్ చేస్తూ వెళ్తున్నారనమాట రైతులు. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత నీట్గా ఉందో కదా. ఇప్పుడు నీళ్ళు కూడా వదిలితే మంచిగా వస్తాయన్నమాట పంట పొలాలకి. క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లనే క్లీన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి పూడిక కూడా తీయాల్సి వస్తుంది అనమాట. పూడుకుపోతుంది కాలువ. ఈ ఇయర్ మాత్రం పూడుకుపోలేదులే, కానీ ఇట్లా కోస్తున్నారనమాట. ఇక ముళ్ళ పొదలు ఉన్నాయి, నాన్న కట్ చేస్తూ ఉన్నారనమాట. ముళ్ళ పొదలు అన్ని రకరకాల మొక్కలన్నీ ఉంటాయి. ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా కష్టం కదా ఫ్రెండ్స్. దయచేసి రైతుల కష్టాలను గుర్తించండి అందరూ, మరియు రైతులను గౌరవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.